సినీ హీరోయిన్ త్రిష పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? విజయ్ పార్టీ కండువా కప్పుకోబోతున్నారా? తమిళ సినీ పొలిటికల్ సెంటర్స్ లో ఇదే ఇప్పుడు బిగ్ టాపిక్ గా మారింది. తమిళనాడులో టీవీకే పార్టీ విజయ్ కేతనం ఎగరవేసిన తర్వాత సోషల్ మీడియా వార్తలన్నీ త్రిష చుట్టే ప్రదక్షిణలు చేశాయి. హీరోయిన్ త్రిష విజయ్ పార్టీ ద్వారానే పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇక టీవీకే అధ్యక్షుడు విజయ్ తిరుచి పెరంబూర్ 2 నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలుపొందారు. రాజ్యాంగ ప్రకారం ఆయన ఒక స్థానాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. ఆ ఖాళీ అయ్యే నియోజకవర్గం నుంచే త్రిషను బరిలోకి దింపే ఆలోచనలో ఉన్నారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పార్టీ ప్రారంభమైనప్పటి నుంచి త్రిష విజయ్ కు అన్ని విధాలుగా అండగా ఉన్నారని, బయటకు కనిపించకపోయినా బ్యాక్గ్రౌండ్ లో కీలక పాత్రను పోషించారని ప్రచారం కొనసాగుతోంది. అందుకే ఆమెను రాజకీయాల్లోకి తీసుకురావాలి అనే ఆలోచన విజయ్ చేస్తున్నారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక వ్యక్తిగతంగా కూడా విజయ్ త్రిష మధ్య మంచి స్నేహం ఉంది. నిన్న ఎలక్షన్ కౌంటింగ్ సమయంలో టీవీకే పార్టీ లీడ్లోకి రాగానే త్రిష విజయ్ ఇంటికి వెళ్లడంతో ఈ చర్చకు బూస్ట్ ఇచ్చినట్టయింది. త్రిష పుట్టినరోజే విజయ్ పార్టీ చారిత్రాత్మక విజయం సాధించడంతో వారి కాంబో సినీ స్క్రీన్ మీదనే కాదు రాజకీయాల్లో కూడా రిపీట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. మరోవైపు ఎన్నికల ఫలితాలకు ముందు త్రిష తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. విజయ్ విజయం కోసమే తిరుమలకు వెళ్లారని సోషల్ మీడియాలో బజ్ వినిపించింది. మరోవైపు త్రిష 20 ఏళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో తాను 10 ఏళ్లలో ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాను అనే పాత వీడియో ప్రజెంట్ వైరల్ అవుతుంది. ఇవన్నీ పరిణామాలతో త్రిష పొలిటికల్ ఎంట్రీ ఖాయమని తెగ ప్రచారం కొనసాగుతోంది. ఇందులో ఏమాత్రం నిజముందో లేదో తెలియదు. కానీ వారి సాన్నిహిత్యం, ఎన్నికల సమయంలో త్రిష చర్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించాయి.